యాజ్ఞవల్లికుడిని అసలు ఈ బ్రహ్మ వ్యక్తిగా ఎవరు వర్ణించటం జరిగింది? ఎవరు చెప్పడం జరిగింది? మనకెలా తెలిసింది? ఈ విషయాలన్నీ చెప్పండి గురువుగారు. ఇంతకుముందు ఒక ప్రశ్న మన స్త్రీ యొక్క ఔన్నత్యం అవును గురించి చెప్పుకునే మాట్లాడు. సందర్భంలో హ్మ్. మైత్రేయి గురించి చెప్పుకున్నాం. అవునవును. ఇక్కడ జనకుని సభలో, ఆ విద్వత్ సభలో గార్గి అనే అమ్మాయి ఉన్నది. హ్మ్. హ్మ్. ఆమె ఆమె కూడా మంచి బాగా వేదంగాలు చదువుకున్నటువంటిది. హ్మ్. హ్మ్. అయితే ఈ యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్త అవునా కాదా అనే విషయంలో మిగతా వాళ్ళందరూ కూడా సందేహాలు వెలిబుచ్చారు. హ్మ్. అయితే వాళ్ళెవరు కూడా యాజ్ఞవల్క్యుడిని బ్రహ్మవేత్త అని చెప్పలేకపోతున్నారు. చెప్పాలనా వద్దా అని సందేహంలో ఉన్నారు. హ్మ్. అప్పుడు జనకుడు ఏం చేశాడంటే, అందరూ సందేహంలో ఉన్నారు. అమ్మా నువ్వు నిస్సంశయంగా నువ్వు యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నించు. నీ ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తే అప్పుడు యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్త బ్రహ్మవేత్త అనొచ్చు. అని హ్మ్. చెప్పాడు. అంటే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఏదో హ్మ్. పేపర్ వాల్యుయేషన్‌లో హ్మ్. థర్డ్ వాల్యుయేషన్ అనేది ఉంటుంటుంది. అవును. హ్మ్. అట్లాగా ఇక్కడ వీళ్ళందరివి హ్మ్. అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నువ్వు అడగమంటాడు. హ్మ్. అప్పుడు ఆమె ఒక ప్రశ్న వేస్తుందామె. యాజ్ఞవల్క్య, ఈ కాశీలో ఉన్నటువంటి ధానుష్కుడట బాణం వేస్తే హ్మ్. కాశీలో గాని, విదేహపురం గాని, హ్మ్. అంటే కోసల రాజ్యం అన్నమాట. ఓకే. మా మా జనకపురి అంటారా? మనం కాశీ గాని, విదేహ రాజ్యం ఎవరిది? జనకుని రాజ్యం. హ్మ్. ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాణం వేస్తే సూటిగా వెళుతదట. హ్మ్. అట్లాగా నేను నా ప్రశ్నలు సూటిగా నీకు వేస్తూ ఉన్నాను. హ్మ్. నాకు సమాధానం చెప్పు అంటదామె. హ్మ్. ఏమిటంటే, ఈ ఆకాశము కంటే కింద భూమి కంటే ఎవరు కింద ఉన్నారు? హ్మ్. అంతరిక్షంలో ఎవరున్నారు? హ్మ్. ఆకాశంలో ఆకాశాన్ని మించి ఎవరున్నారు? హ్మ్. దీన్ని ఓతప్రోతము అంటారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ నిండి ఉండడం అన్నమాట. కాబట్టి ఎవరు నిండి ఉన్నారు? భూమి హ్మ్. కంటే కింద ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? తర్వాత ఆకాశం మీద ఎవరున్నారు? హ్మ్. అని అడుగుతుంది. అంటే అతడు యాజ్ఞవల్క్యుడు చెప్తాడు. భూమి కంటే కింద భగవంతుడే ఉన్నాడు. తర్వాత భూమి మీద అంతరిక్షం అంటాం కదా! మధ్యన ఆకాశానికి, భూమికి మధ్యన ఉన్నది అంతరిక్షం. కాబట్టి అంతరిక్షంలో భగవంతుడే ఉన్నాడు. ఆకాశంలో భగవంతుడే ఉన్నాడు అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఆహా! మరి భూమి 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 క్రింద భూమిలో భగవంతుడున్నాడు. అంతరిక్షంలో భగవంతుడున్నాడు. ఆకాశంలో భగవంతుడున్నాడు. మరి భగవంతుడు ఎవరిలో ఉన్నారు అని అడుగుతది. హ్మ్. అది అతి ప్రశ్న అవుతది. భగవంతుడు ఎందులో లేడు. హ్మ్. ఏమండి? భగవంతుడు ఒక దాని యందు లేడు. ఈ ప్రపంచమంతా భగవంతుడిలోనే ఉన్నది. హ్మ్. కాబట్టి భగవంతుడు ఎందులో ఉన్నాడు? అంటే భగవంతుడిని మించి ఏదైనా ఉంది అని అడిగితే అది అతి ప్రశ్న అవుతుంది. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ ప్రశ్న వేయకూడదు. భగవంతునిలోనే అంతటా ఈ ప్రపంచమంతా ఉన్నది. ప్రపంచాన్ని మించి భగవంతుడున్నాడు. కానీ హ్మ్. భగవంతుణ్ణి మించి ప్రపంచం లేదు. హ్మ్. భగవంతుని మించి ఏ వస్తువు లేదన్నమాట. హ్మ్. కాబట్టి భగవంతుడే అంతటా ఓతప్రోతమై ఉన్నాడు రైట్. అని చెప్పేస్తాడు. అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు జనకుడు ఏం చేస్తాడు, ఆ గారికి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు సరైనటువంటి సమాధానాలు చెప్పినాడు. హ్మ్. కాబట్టి ఒక భారతీయ మహిళ ఒక పురుషుణ్ణి ఏమండి బ్రహ్మవేత్తగా నిర్ణయించే అధికారం ఇచ్చారు. కలిగి ఉన్నది అని మనకు ఈ బృహదారణ్యకోపనిషత్తు హ్మ్. చెబుతూ ఉన్నది. అంటే ఒక హ్మ్. అమ్మాయి అన్నమాట. కాబట్టి జనకుని యొక్క సభలో ఆ విధంగా. అప్పుడు జనకుడు ఏం చేస్తాడు? ఆమె చెప్పిన తర్వాత యాజ్ఞవల్క్యునికి ఆయన దాసోహం అంటాడు. హ్మ్. నేను నన్ను మీరు శిష్యునిగా స్వీకరించమంటాడు. హ్మ్. నాకు బ్రహ్మోపదేశం చేయమంటాడు. హ్మ్. అప్పుడు ఆయన బ్రహ్మోపదేశం చేస్తాడు. హ్మ్. అంటే పరబ్రహ్మ గురించి, భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు హ్మ్. అదన్నమాట. ఇవన్నీ ఇలా ఆయన యొక్క గుణగణాలు కదా! అందరిలో ఉన్నాడు ఆయన. అందరిలో ఆయన ఉన్నాడు. ఆయనలో అందరూ ఉన్నారు. రైట్. అన్ని ప్రాణులు భగవంతునిలో ఉన్నాయి. భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు. హ్మ్. భగవంతుడు లేని చోటు లేదు. హ్మ్. ఆ భగవంతుణ్ణి మనం ఎలా పట్టుకోవాలి అంటే ధ్యానంలో వెదకాలే, సమాధి స్థితిలో పట్టుకోవాలి. హుహు. అష్టాంగ యోగంలో చివరివి ధ్యానము, సమాధి. హ్మ్. కాబట్టి ధ్యానంలో అతన్ని వెదకాలే. ధ్యానం చేస్తే
అతడు మనకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. ఉమ్, సమాధి స్థితిలో అతను పట్టుకోవాలి. అతనితో కలిసి మా ఆనందాన్ని అనుభవిస్తాం మనం. ఉమ్, సమాధి స్థితి అది గొప్పది అది ఉమ్, అని ఆయనకు బ్రహ్మోపదేశం చేస్తే, అప్పుడు జనకుడు ఏం చేస్తాడు, నా విదేహ రాజ్యాన్నంతా నీకే సమర్పిస్తున్నాను అంటాడు. ఉమ్, నేనేం చేసుకుంటానయ్యా బాబు దీన్ని, సర్వసంగ పరిత్యాగిని నేను, సన్యాసిని అని ఆయనకి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ జనకుడు వేరే వాళ్లకు అప్పచెప్తాడు. అతడు కూడా సన్యాసి అయి వెళ్ళిపోతాడు. అంటే ఆ విధంగా బ్రహ్మవేత్త అయినటువంటి యాజ్ఞవల్కుని వల్ల బ్రహ్మవేత్తగా ఆ బ్రహ్మజ్ఞానిగా మారినటువంటి జనకుడు ఆయన కూడా సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తాడు. ఉమ్, కాబట్టి ఇక్కడ మనకు ఈ బృహదారణ్యోపనిషత్తు లోపల ఆ బ్రహ్మవేత్తగా యాజ్ఞవల్కుడు నిర్ణయింపబడినాడు అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇది అవును కదా. ఈ మొత్తం ఈ ఉపనిషత్తుకే ఇది అలంకారప్రాయమైనటువంటిది. రైట్. నిజంగా మీరు అలంకారప్రాయం అయ్యారు గురువు గారు. నిజంగా ఈ ఉపనిషత్తులకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉండదండి. ఏమిటి విషయం, ఎందుకు ఇలా చెప్పబడింది, అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కదా, మధ్యలో ఏదో ఒక ప్రశ్న మనకి తలెత్తుతూ ఉంది. వీడియో చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది నిజమా, ఇది ఇంతటి అద్భుతం ఉందా ఇందులో అనేది తెలుస్తూ ఉంది, విషయం బోధపడుతుంది. ఇంకా మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ మనం అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎందులో ఉన్నాడు అనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. చాలా చక్కటి విషయం. ఇక ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి, ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. నమస్తే.